2012 మేము ల్యాండ్ తీసుకున్నాము. 2012 నుంచి మేమే కబ్జాలో ఉన్నాం. మేము కొనుక్కున్నప్పుడు విత్ కాంపౌండ్ వాళ్ళతోటి కొనుక్కున్నాము. ఎక్కడంటే మాది హనంకొండ జిల్లా అసన్పర్తి మండలం భీమారం విలేజ్ శివార్లో తీసుకున్నాం. ఏమైందంటే 2019లో వెంకట్రావు అనే వ్యక్తి ఆ లోకల్ రాజకీయ నాయకులను, కార్పొరేటర్లను వాళ్ళను సపోర్ట్ తీసుకొని వచ్చి మేము ఆల్రెడీ పెట్టుకున్న కాంపౌండ్ వాల్ అలా కొన్నప్పుడే కాంపౌండ్ వాల్ ఉంది. ఆ కాంపౌండ్ వాల్ని ఒక 2 సైడ్స్ కాంపౌండ్ వాల్ తీసేసి ఆయన మా ఫ్లాట్తో పాటు మా పక్కన ఉన్న 3 ఫ్లాట్లకు మొత్తాన్ని కలిపి కాంపౌండ్ వాల్ పెట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు విపరీతమైన భయభ్రాంతులకు గురి చేయడము, దాడి చేయడము. పోయి రాత్రి కన్స్ట్రక్షన్ చేస్తుంటారు. పోయి కన్స్ట్రక్షన్ ఆపడానికి పోతే 40 మంది 50 మంది వచ్చి దాడి చేస్తుంటారు. రీసెంట్గా మొన్న 5వ తారీఖు ఏమైందంటే కోర్టులో అది నడుస్తుంది, కేసు నడుస్తుంటే వీళ్ళు సడన్గా వచ్చి వర్క్ చేస్తున్నారని మేము వెళ్తే ఒక 40 మందిని తీసుకొచ్చి మొత్తం కొట్టడం, రెడీమిక్స్ లారీ తీసుకొచ్చి లారీ కిందకి నూకేద్దాం, మీరు చేస్తే మిమ్మల్ని మీతో మాట్లాడడానికి ఎవరు వస్తారు, మేము చూసుకుంటాం, మేము ఎంత ఇస్తే అంత తీసుకొని సపరేట్గా పోవాలి, మొత్తం అసలు ఆడకి ఫ్లాట్ మీదకి పోవాలంటేనే భయం అయ్యే విధంగా. అయితే మేము 5వ తారీఖు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీస్ వాళ్ళు అయితే ఫస్ట్ 100 కాల్ చేసాము. ల్యాండ్ మీదకి వెళ్ళి 100 నుండి వాళ్ళు వచ్చి మా ఆపోజిట్ వాళ్ళతోటే సపోర్ట్గా మాట్లాడుతున్నారు. వీళ్ళు మాకు సపోర్ట్ చేస్తలేరని మళ్ళీ 100కి ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి వాళ్ళు ఏమన్నారమ్మా, ఏం లేదు మీరు స్టేషన్, మా ఫోన్లు గిన్లు గుంజుకోవడం, స్టేషన్కి రమ్మన్నారు. స్టేషన్కి వెళ్ళడానికి మేము వెళ్తుంటే మేము స్టేషన్కు ఫ్లాట్ మీదకి వెళ్ళి పక్క జరగగానే రెడీమిక్స్ లారీ ఉంటుంది కదండి, రెడీమిక్స్ లారీ తోటి తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేద్దామని చూస్తే మేము రెడీమిక్స్ లారీ వెనకాలనే ఉన్నాం, పోలేదు. లాస్ట్కి మళ్ళీ సిఐ గారికి మన కంట్రోల్ రూమ్ నుండి కాల్ వస్తే వాళ్ళకు చెప్తే దాన్ని లారీని వెళ్ళగొట్టి మమ్మల్ని రమ్మన్నారు. స్టేషన్కి వెళ్తే మీకు ఏం కావాలమ్మా, సార్ మరి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఆ కన్స్ట్రక్షన్ ఆపాలి, వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోండి అని అంటే సిఐ గారు అక్కడ ఉన్న ఎస్ఐ గారికి రిఫరెన్స్ ఇచ్చాడు దీన్ని ఎంక్వైరీ చేయమని. వీళ్ళు ఏం చేస్తారు, మార్నింగ్ స్టేషన్కి రమ్మంటారు, మార్నింగ్ పోతే మాకు వేరే కేసు ఉన్నది, మధ్యాహ్నం రమ్మంటారు, మధ్యాహ్నం పోతే సాయంత్రం రమ్మంటారు. లేకపోతే ఏమంటారంటే వచ్చి ఆయన కాంప్రమైజ్ కమ్మంటాడు, ఆయన ఎంత ఇస్తే అంత తీసుకోండి, కాంప్రమైజ్ కండి అని వాళ్ళు కాంప్రమైజ్ మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే వాళ్ళకి సపోర్టే ఉన్నారండి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్టున్నారు, వాళ్ళకి సపోర్టే ఉన్నారండి. మీరు వెళ్ళిరా లేకపోతే వాళ్ళ సపోర్ట్ అని మీకు మీరు అనుకుంటారా? మేము కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళినామండి, 10 సార్లు కూడా వెళ్ళినామండి. వెళ్తే ఏమంటారండి, అక్కడ 24,000 ఉందండి గజము, మాది 673 గజాలు అన్నారండి. 20 లక్షలు ఇస్తారు తీసుకో అన్నారండి. మేము 12 ఏళ్ల కిందనే 20 లక్షలు పెట్టుకున్నామండి. ఇప్పటికి దాని మీద 5-6 లక్షలు ఖర్చు పెట్టినామండి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళలేదండి, స్వయంగా వెళ్ళలేదండి. అయితే ఇది ఏంటంటే కోర్టుకి వెళ్ళింది, ఈ టైంలోనే కోర్టుకి వెళ్ళిన తర్వాత మనం ల్యాండ్ మీదకి వెళ్ళకుండా కోర్టులో మనది జెన్యూనిటీ ఉన్నప్పుడు మనం జెన్యూనిటీ కోర్టులో ప్రూవ్ చేసుకుందామని మనం అనుకున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రి కన్స్ట్రక్షన్ చేయడము, ఇలా చేయడం వల్ల ఇక అక్కడ లోకల్ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయండి సార్ ఆపోజిట్ పైన అంటే చేయట్లేదు. ఇక అక్కడ పాసిబుల్ కాదని డైరెక్ట్గా మొన్న 6వ తారీఖు నాడు లారీ వచ్చిందండి, లారీ ఆపబోయిందండి. ఆపబోతే మగ మనిషిని తీసుకొచ్చి నా మీద దాడి చేసి లారీ కింద నూకుదామండి, దీన్ని పేగులు వెళ్తాయి, బయట వాళ్ళు కాంప్రమైజ్ అయినలో అగ్గోసాగో అయితే వాళ్ళు తీసుకున్నారు, ఇదెందుకు తీసుకోదు, ఇది అదే అనండి, బూతులు పరమ బూతులండి. భాస్కర్ రావు అనుచరులు, ఒక అనిల్ అని ఒక రఘు, వీళ్ళైతే విపరీతం అండి. వ్యక్తి మన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మలేరియా డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్. నన్ను భయపడి వెళ్ళిపోవాలని నా సెల్లులు గుంజుకొని నన్ను లారీ కిందకు నూకిండండి. అయినా కూడా నేను దడవకుండా 100 నెంబర్ వాళ్ళు ఉన్నారు మీరు అని నేను సెకండ్ టైం 100 నెంబర్కి ఫోన్ చేస్తా అంటే నా సెల్లులు గుంజుకున్నారండి. సెకండ్ టైం కూడా 100 నెంబర్ వాళ్ళు ఉండగా కూడా ఇంత దౌర్జన్యం చేస్తానులని నేను సెకండ్ టైం ఫోన్ చేస్తుంటే నా సెల్లులు గుంజుకున్నారండి. వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ పంపించేదాకా మళ్ళీ మాకు సెల్లులు ఇవ్వలేదండి. ఇప్పుడు మీరు ఇచ్చిన ప్రజాభవన్లో మీరు ఇచ్చిన దరఖాస్తులో ఇవన్నీ మెన్షన్ చేసిరా? చేసిన ఫోన్లు వివరించినామండి. ఇదంతా విన్న తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, వాళ్ళకు కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాము, మీకు మెసేజ్ వస్తుంది అని చెప్పారు.